అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం భారత్లో అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇందులో సినీ పరిశ్రమ కూడా ఉంది. వేసవి కారణంగా విడుదలకు సిద్ధమైన చాలా చిత్రాలు ఇప్పుడు గల్ఫ్ మార్కెట్లో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో వాయిదా పడక తప్పడం లేదు. వేసవి కానుకగా అన్ని ఇండస్ట్రీల్లోనూ క్రేజీ ప్రాజెక్ట్స్ రిలీజ్ కి రెడీ అయ్యాయి. కన్నడ నుంచి KGF 2 తర్వాత యష్ నటిస్తోన్న చిత్రం టాక్సిక్, మలయాళం నుంచి మోహన్ లాల్ నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ దృశ్యం 3 వేసవిలో వినోదాలను పంచేందుకు సిద్ధమయ్యాయి. కానీ పశ్చిమాసియాలో యుద్ధ బీభత్సం ఇప్పుడు వీటిని వాయిదా పడేలా చేశాయి. ఇప్పటికే మార్చి 19న రిలీజ్ కు రెడీ అయిన యష్ కొత్త చిత్రం టాక్సిక్ పై అమెరికా ఇజ్రాయెల్ వార్ ఇంపాక్ట్ పడింది. గల్ఫ్ మార్కెట్ లో సినిమాను రిలీజ్ చేసేందుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వాయిదా వేశాడు యష్. ఇప్పుడు సేమ్ రీజన్ తో మోహన్ లాల్ తాను నటిస్తోన్న దృశ్యం 3ని వాయిదా వేశాడు. ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన ఈ చిత్రం ప్రస్తుతానికి వాయిదా పడింది. మాలీవుడ్ మూవీస్ కి గల్ఫ్ మార్కెట్ లో మంచి వసూళ్లు వస్తాయి. గతంలో మోహన్ లాల్ నటించిన బ్లాక్ బస్టర్ లూసిఫర్ 2 గల్ఫ్ కంట్రీస్ నుంచి సరాసరి 100 కోట్లకు పైగా వసూళ్లను సంపాదించింది. మాలీవుడ్ మూవీ ఇండస్ట్రీకి గల్ఫ్ మార్కెట్ కీలకంగా మారింది. ఈ దశలో అక్కడ ఉద్రిక్తతల నేపథ్యంలో మోహన్ లాల్ కూడా దృశ్యం 3ని వాయిదా వేశాడు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా చిత్రం తెరకెక్కిందని దురంధర్ మొదటి భాగాన్ని గల్ఫ్ కంట్రీస్ బ్యాన్ చేశాయి. దీంతో దురంధర్ మొదటి భాగానికి దాదాపు 100 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా. ఇక ఇప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోన్న దురంధర్ 2ను మేకర్స్ కావాలనే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో రిలీజ్ చేయలేదని సమాచారం. పైగా అక్కడి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నిర్మాత, దర్శకుడు ఆదిత్య ధర్ ఈ నిర్ణయం తీసుకున్నాడట.